ఆ నియోజకవర్గంలో రాజకీయం హాట్గా సాగుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యే పదునైన ఆరోపణలు చేసుకుంటూ ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సత్య ప్రమాణాలకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ చేశారు. మరో అడుగు ముందుకేసిన వారిద్దరూ వ్యక్తిగత దూషణలకు సైతం సిద్ధమయ్యారు. ఒకరేమో తమ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందారని దెప్పిపొడుస్తూ ఉంటే మరొకరేమో ఓడిపోయిన ఆ నాయకుడికి చిప్పు దొబ్బింది అంటూ ఘాటైన కామెంట్సే చేస్తున్నారు. మీడియా ముఖంగానే జరుగుతున్న ఆ ఇద్దరు నేతల మాటల యుద్ధానికి కారణాలేంటి? వారి మాటల దాడులు ఇక్కడతో ఆగుతాయా లేక ఇంకా ముందుకెళ్తాయా? వైసీపీ హయాంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు తనయుడికి సైతం దారుణమైన ఓటమి తప్పలేదు. తామే గెలుస్తామన్న ధీమాలో ఉన్న చెవిరెడ్డికి చంద్రగిరి ప్రజలు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాదాపు 40,000 పైచీలకు ఓట్లతో ఓడిపోక తప్పలేదు. టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగిన పులివర్తి నాని అలియాస్ పులివర్తి వెంకటమణి ప్రసాద్కు ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. 30 ఏళ్ల అనంతరం టీడీపీ జెండా చంద్రగిరి కోటలో పాతేలా కనీవిని ఎరుగని రీతిలో విజయాన్ని అందించారు. అయితే ఎన్నికలు ముగిసి హడావుడి అంతా సమసిపోయాక ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. చెవిరెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీట్తో చంద్రగిరి రాజకీయం హాట్ టాపిక్గా మారింది. పులివర్తి కుటుంబాన్ని లేకుండా చేస్తానని చెవిరెడ్డి హెచ్చరిస్తే చిప్పు దొబ్బిందంటూ ఎద్దేవా చేశారు పులివర్తి సుధారెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై చెవిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చిత్తూరులోని హత్య రాజకీయాలు, గుండాయిజం తిరుపతిలో అమలు చేస్తున్నారని పదునైన ఆరోపణలు చేశారు. ముసుగులు వేసుకుని టీడీపీ నేతలు విధ్వంసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సంస్కృతికి బీజం వేసిన వారిని ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. 10వ తరగతి చదివిన వ్యక్తి వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని ఘాటైన విమర్శలు చేశారు. మేం అధికారంలో ఉన్నన్నాళ్లు నానికి ఉన్న 2 క్వారీలు ఏ రోజైనా గంటపాటు ఆపారా అని ప్రశ్నించారు. తమతో సఖ్యంగా ఉండి పని చేయించుకున్నావు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు చెవిరెడ్డి. వైసీపీకి చెందిన తిరుమల రెడ్డిని నాని పార్ట్నర్గా చేర్చుకోలేదా అంటూ ఇరుకున పెట్టారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టావా అంటూ ప్రశ్నించారు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం తమ పార్టీ పెద్ద అయిన పెద్దిరెడ్డిని 2 సార్లు కలిసింది నిజం కాదా అని నిలదీశారు. చెవిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా పులివర్తి నాని మరో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెవిరెడ్డి పేరు చెప్తూనే ఆవేశంతో ఊగిపోయారు నాని. చెవిరెడ్డి బుడ్డా బెదిరింపులకు నాని భయపడే వ్యక్తి కాదన్నారు. తన జోలికి వస్తే ఊరుకుంటానేమో కానీ తన క్యాడర్ జోలికొస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చడానికే సిఐడికి ఫిర్యాదు చేశానన్నారు. 2 రోజుల విచారణకే తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావని, ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తన క్వారీలకు 50 కోట్లు పెనాల్టీ వేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. అది తప్పని కోర్టు చెప్పింది నిజం కాదా అంటూ గుర్తు చేశారు. పెద్దిరెడ్డితో కుమ్మక్కు గురించి ప్రస్తావిస్తూ కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నాని. టీవీఎస్ కంపెనీ ఎండీకి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తానని కోర్టులు దోచుకోలేదా అని ఆరోపణలు చేశారు. ఇలాంటివన్నీ త్వరలోనే బయటపెడతానని, చెవిరెడ్డి జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు నాని. నీ భాగవతం ఎత్తి వాళ్ళ టీవీఎస్ కంపెనీకి ఇస్తా, వారంలో ఇస్తా, నీ భాగవతం అంతా నిన్ను వదలను భాస్కర్ రెడ్డి, నువ్వేమేమి చేసినావు తప్పులు అందరికి ఇస్తా. ఈరోజు బతికున్నారు టీవీఎస్ కంపెనీ కొడుకు. 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు వసూలు చేసినా నా దగ్గర ఉంది లిస్టు. ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర తీసినా లిస్టు ఉంది అందరి దగ్గర. వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే అంత పరమ భక్తులు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా మోసం నీలా మేము చేయం వెంకటేశ్వర స్వామిని. మాకు భక్తి పైన రాజకీయాలు మాట్లాడాం, చెప్పులు వేసుకోం, నీలాగా దండం పెట్టుకొని రాం, మొక్కుకొని పోతాం. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఒకటే అధికారులు నేను మళ్ళా చెప్తున్నా, నీ బెదిరింపులు ఎవరి దగ్గర పెట్టుకో. ఈ పులివర్తి నాని కానీ పులివర్తి నాని కుటుంబం దగ్గర పెట్టుకోవద్దు. 100% నువ్వు జైలుకి పోయేది ఖాయం. నాని ప్రెస్ మీట్ పై మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన చెవిరెడ్డి పులివర్తి నాని బిజినెస్ పై సిట్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. నానిపై జరిగిన దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, అలాంటిదేమైనా ఉంటే ఆ రిపోర్ట్స్ ని మీడియా ముందుంచాలన్నారు. దందాల్లో తన పార్ట్నర్ అయిన డీఎస్పీ రవి మణిహారాచారిని సిట్ అధికారిగా వేయడం నానికి కలిసొచ్చిందన్నారు. చిత్తూరులో నాని, చారీలు కలిసి అనేక దందాలకు పాల్పడ్డారని, ఆ సఖ్యతతోనే సిట్లో ఉన్న చారీ నానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారన్నారు చెవిరెడ్డి. ఆ దాడిలో ఎలాంటి సంబంధం లేని తన కుమారుడిని A1గా చేర్చడం కుట్రల్లో భాగమేనన్నారు. ఈరోజు మాతో సఖ్యత కొనసాగిస్తూ, మాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ
ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పనులన్నీ మాతో చేయించుకుంటూ మోసం చేసింది ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా నాని అన్న మీరే చంద్రబాబు గారిని మోసం చేశావు, లోకేష్ గారిని మోసం చేశావు. ఆ పార్టీలో అధ్యక్షుడంటూ ఆ పార్టీలో వ్యక్తినంటూ మా పార్టీతో సంబంధం పెట్టుకొని ఒకవేళ మీ పార్టీ వ్యక్తుల్ని మోసం చేసి ఉంటే మీరు మోసం చేస్తుంటారు తప్ప మేము మోసం చేయలేదు. మా పార్టీ వాళ్ళని గుర్తించుకోదు. మీ పార్టీ నాయకులు కూడా మీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. ఖచ్చితంగా మా పెద్దరెడ్డి గారితో సత్సంబంధాలు మాతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినామంటే మీ హైకమాండ్కి తెలియకుండా మీ పార్టీ పెద్ద ఆయన్ని మీ చిన్న ఆయన్ని మీరు మోసం చేసినట్టని ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే. అటు పులివర్తి సుధారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డిని చెడుగుడాడుకున్నారు. జగన్కు చెవిలో పువ్వు పెట్టింది చాలదా అంటూ ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రిలో చూపించుకోవాలన్నారు. తాము 25 ఏళ్లుగా క్వారీ వ్యాపారం చేస్తూనే ఉన్నామని, ఇవాళ కొత్తగా ఏం చేయడం లేదన్నారు. ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారని, అందువల్లే ఆయన వ్యాపారాలు పట్టించుకోవటం లేదన్నారు. తమ క్వారీలపై 48 కోట్ల పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ క్వారీలకు ప్రతి నెలా కరెంటు బిల్లులు 3 నుంచి 5 లక్షల వరకు కడుతున్నామన్నారు. తన భర్తను హత్య చేయడానికి యత్నించిందే కాక మళ్లీ ఆయన్ని అవహేళన చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు చెవిరెడ్డికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చెవిరెడ్డి, నాని ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ చంద్రగిరి రాజకీయాల్లో వేడిని రగిలిస్తున్నారు. అయితే చంద్రగిరి అల్లర్లపై మాత్రం ఒక్కో పార్టీ వెర్షన్ ఒక్కో విధంగా ఉండటం సంచలనంగా మారింది. మరి ఆఖరుగా ఎవరు విసిరిన సవాల్ను ఎవరు స్వీకరిస్తారు, ఎవరి సవాళ్లు నిలబడతాయి అన్నది వేచి చూడాల్సిందే.